హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈస్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ అండి. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే మనకి రేపు ఎండి సార్కి బెయిల్ వస్తుందా రాదా అనే టాపిక్ మీద మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. 9th 12th అండ్ 18th ఈ విధంగా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఫస్ట్ హియరింగ్ వచ్చేసి 5th జరిగింది. ఈఓడబ్ల్యూ వాళ్ళు మన కంపెనీ మీద ఎంక్వైరీస్ చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళే కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంది మన ఎండి సారుని కస్టడీలో ఉంచి కొన్ని రోజులు మేము వాళ్ళని పూర్తిగా ఎంక్వైరీ చేసి మీకు 18th రోజున మీకు అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేస్తాము అని చెప్పిందనమాట. సో మనకి ఫస్ట్ వచ్చేసి 5th హియరింగ్ జరిగింది, తర్వాత 9th జరిగింది, తర్వాత 12th జరిగింది. ఇప్పుడు వచ్చి 18th జూలై అంటే రేపే అండి హియరింగ్ అనేది జరుగుతుంది. ఈఓడబ్ల్యూ వాళ్ళు మన కంపెనీ మీద మొత్తం ఏమేమి ఎంక్వైరీస్ చేస్తారో అన్నీ ఫైనల్గా చేసి మనకి రేపు హియరింగ్ ఉంది కదా ఫైనలైజ్ చేస్తారని, ఎండి సారు బయటకు వస్తారని. అలా జరిగితే ఎండి సారు ఒక ఎంక్వైరీస్ అన్నీ అయిపోతే ఇమీడియట్లీగా సార్కి బెయిల్ వచ్చేస్తుంది అనమాట. సో బెయిల్ వస్తే సార్ బయటకు వచ్చి మనకి పేఅవుట్స్ గురించి ఏదైనా మాట్లాడతారు. సో ఒకవేళ ఈఓడబ్ల్యూ కానీ ఇంకా మాకు కేసు అనేది మేము క్లియర్గా ఇంకా ఎంక్వైరీస్ చేయలేదండి, మాకు కొంచెం టైం కావాలి, ఇంకొక 1 వీక్ టైం కావాలి అనే వాయిదాని అడిగిందంటే మాత్రం మనకి బెయిల్ అనేది రేపు సార్కి రాకపోవచ్చు. ఎందుకంటే ఇంకో 1 వీక్ సార్ వాళ్ళు అడిగినట్టు కస్టడీలో ఉంచాలి. కానీ అలా ఏమీ జరగదని ఇప్పటివరకే అయితే ఎంక్వైరీస్ అన్నీ సజావుగానే సాగాయని సక్సెస్ఫుల్గా. సో 110% రేపు ఎండి సార్కి బెయిల్ వస్తుందనే నమ్మకంతో అందరూ ఉన్నారు. ఎందుకని అంటే రీజన్ ఏం లేదండి, అందరూ మన కోయంబత్తూరు నుంచి వేరే ఏరియాస్ నుంచి మొత్తం తమిళనాడు డిస్టిక్ ప్లేసెస్లో అన్ని ఏరియాస్ నుంచి మన ఎండి సార్ బయటికి రావాలి అనేసి, అశోక్ శ్రీనిధి అనే పర్సన్ అరెస్ట్ అవ్వాలి అనేసి అందరూ వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎండి సార్ గురించి బయట చాలా వెయిట్ చేస్తున్నారనేది గవర్నమెంట్కి అండ్ ఈఓడబ్ల్యూకి లెటర్స్ రాయడం ద్వారా అర్థమైంది. సో అందువల్ల యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు చేయాల్సిన అన్ని లీగల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసేసి రేపు ఫైనలైజ్ చేస్తారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ రేపు కంపల్సరీ సార్కి బెయిల్ వచ్చి 19th బయటకు వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఆశిస్తాం. అందరూ కూడా భగవంతుని అదే విధంగా కోరుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.